ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. ఈ మూడు నాకు నచ్చాయి. ట్రైలర్ చూడంగానే నచ్చాయి. మూడింటిని ఆదరిస్తాను. ముగ్గురిని రెస్పెక్ట్ ఇస్తాను. ముగ్గురికి ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరైనా సరే. సో ఎంకిమామ సినిమా కూడా వస్తుంది సంక్రాంతికి వస్తున్నాను. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసానన్నా. గోదావరి గట్టు అది రామచిలక లేదని అనుకుంటానా. అదేదో గౌరవంక ఏదో సినిమాలో విన్నా. పాత సాంగ్స్ ఉన్నాయి, 4-5 రకాలు వస్తుంది అన్నమాట ట్యూన్లో. కానీ ఏమనిపించింది అంటే వెంకీమామ డ్యాన్స్ నచ్చింది. ఓకే, ఆ సాంగ్లో ఆయన యాక్టింగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ నచ్చింది. మన వెంకీమామ వచ్చిందంటే ఆసనం రమణ గోగుల గారి వాయిస్ ఆ పాట ఒకటి ఉందన్న. సాంగే హైలైట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అంటే ఆ సాంగ్ పిచ్చగా ట్రెండింగ్. ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతికి 3 వేరే జానర్స్ 3 రకాల సినిమాలు వస్తున్నాయి. వెంకీ గారిది ఫ్యామిలీ, బాలయ్య గారిది మాస్, రామ్ చరణ్ గారిది నేషనల్ లెవెల్ మూవీ. ఎలా అనిపిస్తుంది నాకు? ఎలా అంటే ఇంకా ఏం చెప్తారన్న, పడుగను కదా, పడుగనా ఇంకా పండగకి అందరు పండగ చేసుకుని. నిజం చెప్తున్నా అన్న, ఈ ముగ్గురు సినిమాలు ఒక్కొక్క థియేటర్లో నేను చెప్తున్నా. అందరు సినిమాకి వెళ్తారు, అందరు చూస్తారు కదా. ఒక మాట చెప్తున్నా, ఈ సంక్రాంతికి థియేటర్లు పలిగిపోతున్నాయి. మాట బాలయ్య సినిమాకి పోతే రోడ్లు బ్లాక్ అయితే థియేటర్లు పలిగిపోతాయి అంతే. ఇంకా దానికి మించి ఏం చెప్పలేము. ఎందుకంటే అవతల ఉన్నది ఎవరో తెలుసుగా. ఓకే, థ్యాంక్ యూ.